సో మీకు తెలిసిన కీర్తనేగా జయ రాధా మాధవ. సో ఇది పాడతాము ఫస్ట్, దాన్ని ఇన్వొకేషన్ ఫేస్ చేసి భగవద్గీత స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను పాడిన తర్వాత ఒక లైన్ పాడిన తర్వాత మీరు పాడండి. జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ రాధా మాధవ జయ కుంజ బిహారీ జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ గోపీ జన వల్లభ జయ గిరివరధారి జయ గోపీ జన జయ గిరివరధారి గోపీ జన వల్లభ జయ గిరివరధారి జయ గోపీ జయ గిరివరధారి ధన భజ జన రంజన యశోదనందన భజ జన రంజన నందన భజ జన రంజన యశోదనందన భజ జన రంజన రావణచారి యమునా తీరానచారి రావణచారి యమునా తీరానచారి రాధా మాధవ జయ కుంజ మాధవ జయ కుంజ బిహారీ జన వల్లభ జయ గిరివరధారి జయ గోపి జన వల్లభ జయ గిరివరధారి జన భజ జన రంజన యశోదనందన బ్రజ జన రంజన జన రావణచారి యమునా తీరవనచారి చారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే
రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే హరే రామ హరే రామ 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 హరే హరే. జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా. హరి బోల్ హరి బోల్ హరి హరి నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్. नाम संकीर्तन यज्ञ की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. ఓం श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकम्. శ్రీ చైతన్య चैतन्यमनोभीष्टं स्थापितं येन वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त. जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणाम्. मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्. हरे कृष्ण. हरे कृष्ण अनितक्क. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. సారీ లేట్ అయింది. అర్ణక దగ్గరికి వెళ్ళినంటే మన్మరాలు పుట్టింది. ఓకే కంగ్రాచులేషన్స్. సాయికి బిడ్డ పుట్టింది. అవునా సాయికి బిడ్డ పుట్టిందా? అవునా. సాయికి
ఎప్పుడు ఇప్పుడు వచ్చిన రచన గబగబా మళ్ళీ. అదే చూస్తాను, వస్తారా రా అనుకున్నాను, అంటే పని ఉందేమో అని. సో రెగ్యులర్ వస్తారు కదా. సో యా, ఇప్పుడే కీర్తన స్టార్ట్ చేసాము. సో ఇంకో మాతాజీ జాయిన్ అయింది, విఘ్నశ్రీ మాతాజీ అని, ఇక్కడ గచ్చిబౌలిలో ఉంటుంది, ప్రసాదం కూడా సర్వ్ చేస్తున్నారు ఇప్పుడే. సో థ్యాంక్ యూ మాతాజీ మీరు జాయిన్ అయ్యేందుకు. సో మేము జనరల్గా ఈ క్లాస్లో అనితక్క ఇంకా సంధ్యా మాత చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ అయ్యారు. సో వీళ్ళిద్దరు ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో బ్రీఫ్గా సో ఇప్పుడు కీర్తన చేసాం కదా, కీర్తన చేసి ఇంకా ఇన్విటేషన్ పేజ్ చదివిన తర్వాత రీక్యాప్ చేసుకున్నాం లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాము. సో ఇప్పుడు సంధ్యారాయణ మాతాజీ, అనిత మాతాజీ, సో ఏమైనా చెప్తారా లాస్ట్ వీక్ ఏమైనా పాయింట్స్? చెప్పండి మాతాజీ. పోయిన దానిలో జ్ఞానం దాన్ని నేర్చుకుని భక్తియుత సేవలో నెలకొనడం ద్వారా నిమగ్నమైనటువంటి మహర్షులు గాని భక్తులు గాని శుభ ఫలముల నుండి విముక్తుడు అవుతాడు. భక్తియుత సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు గాని భక్తులు గాని శుభ ఫలితాల నుండి విముక్తులు అవుతారని, తర్వాత మనము దేవుని స్తోత్రం చేయడం భక్తులు చేస్తుంటారు. తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం, పితృదేవతలకు నమస్కరించడం, వేద విహిత కర్మలు చేయడం, ఇవన్నీ ఆచారాలు చేయడం, ఇవన్నీ ఆరంభంలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే తప్పనిసరి. కానీ కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణుడైనటువంటి వ్యక్తికి దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో పాల్గొన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ యజ్ఞాలు చేయాల్సినటువంటి నానా రకాల సేవలు చేయాల్సినటువంటి అవసరమే ఉండదు వాళ్ళకు. ఎందుకంటే అది వరకే వాళ్ళు పూర్ణత్వాన్ని సాధించిన కారణంగా కృష్ణుని సేవించడం, భక్తియుత సేవలో పాల్గొనడం ద్వారా వాళ్ళకు వేద విహిత కర్మలు ఆచారాలు చేయవలసిన అవసరమే ఉండదని మనకు తెలుస్తుంది అనమాట. ఈ తర్వాత స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాడు. అతడు అది ఎట్లా అంటే అటు విశేష లక్షణాలను భగవద్గీత నుంచి తెలుసుకుంటాడు. నానా విధాలైనటువంటి మాటలు విని విచలితమైనటువంటి మనసును బుద్ధి యందు పరమాత్మ యందు నిలిపినప్పుడే స్థిరంగా ఉండడం ఈ యోగాన్ని పొందగలుగుతారని మనకు ఈ భగవద్గీత ద్వారా తెలుస్తుంది అనమాట. తర్వాత స్థితప్రజ్ఞుడైన వ్యక్తి భక్తి మార్గం మనసులందు కోరికలన్నీ తొలగిపోయి ఆత్మయందు సంతుష్టుడైనటువంటి వ్యక్తికి మనకు పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందం పొంది స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు అనమాట. అతడు కృష్ణ భక్తి భావనలో కేవలం కృష్ణుని గురించే మాట్లాడతాడు. కృష్ణ భక్తిలో ఉన్న స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి. తర్వాత స్థితప్రజ్ఞుడైన వ్యక్తి సుఖాలను దుఃఖాలను వాటికి చెలించడు. సుఖం రాని దుఃఖం రాని ఒకే విధంగా ఉంటాడు. భయ క్రోధాల నుండి విడిపడి ఉంటాడు. ఆసక్తి ఉండదు, కోరికలు ఉండవు అతనికి. దేని తెలుసుకోవాలని తన జీవితాన్ని మొత్తం కృష్ణ సేవకే అంకితం చేస్తాడనమాట. తర్వాత తత్ఫలితంగా తనకు ఆసక్తి కోరికలు లేకపోవడం వల్ల ఏదైనా అదొక ప్రయత్నాలు చేసినప్పుడు అది విఫలమైతే అతనికి కోపం అనేది కూడా రాదనమాట స్థితప్రజ్ఞుడది. అతడు కృష్ణ భక్తి యందు సదా స్థిరంగా నిశ్చయుడే ఉంటాడనమాట. మంచి చెడులను ఒకే రకంగా ఉన్నటువంటి వాడు కృష్ణ భగవాన్తో సంబంధం కలిగి ఉండడం వలన అతనికి కోపము ద్వేషం అనేది స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి రాదు. పరిపూర్ణ దివ్య స్థితిలో సమాధి స్థితిలో ఉంటాడు స్థితప్రజ్ఞుడైన వ్యక్తి. యోగి లేదా భక్తుడు ఎలా అంటే పాములు ఆడించేవాడిని పాములను ఎలా ఆడిస్తాడో, తర్వాత ఇంద్రియాలను ఆ విధంగా పట్టులో ఉంచుకోవాలన్నమాట, నియంత్రించే పద్ధతి. పాములు ఆడించేవాడు పాములను ఆడించి పాములను ఇష్టం ఉన్నట్లు తన చెప్పినట్టు ఇదేటట్టు ఉండేటట్టుగా అది మనిషి కూడా తన ఇంద్రియాలను జయించేటందుకు కృష్ణ భక్తిలో స్థిరంగా పాలన చేయాలి. చేస్తే తనకు తాబేలు తన అంగాలన్నింటినీ లోపలికి ఎలా ముడుచుకుంటాదో ఇంద్రియాలను కూడా మనిషి ఉపసంహరించుకోవాలి. పాములు ఆడించే వాళ్ళగా మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలను నియంత్రించే పద్ధతి ఎలా అంటే ఒక ఆహార పదార్థాలను కూడా కొన్ని రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను చూస్తే మనకు కొందరు నిగ్రహించుకోలేరు. ఆ నిగ్రహించుకునే శక్తి అలవడుచుకోవాలి. స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తికి అటువంటి నిగ్రహ శక్తి ఉంటుంది అనమాట. అదే విధంగా మామూలు వ్యక్తికి యమ నియమ ప్రాణాయామం ధారణ ధ్యానము అనేటువంటి ప్రత్యాహారం అనేటువంటి పద్ధతులు ఉంటాయి. కానీ ఇవన్నీ కృష్ణ భక్తుల భావనలో ఉన్నటువంటి వ్యక్తికి పద్ధతులన్నీ అవసరం లేదు అతనికి. అతడు ఇదివరకే అందులో ఆధ్యాత్మిక సౌందర్యం ద్వారా కృష్ణ భక్తి యొక్క నామమును రుచి చూడడం ద్వారా అతనికి కృష్ణ భక్తి భావనలో ఇవన్నీ మృతప్రాయం. దానికి యమ నియమాలన్నీ అతనికి అవసరం లేదు.
ఎవరికి? కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి వ్యక్తికి, స్థితప్రజ్ఞుడికి అనమాట. అంటే ఇంద్రియాలు అర్జునుడు చెప్తుంటాడు అనమాట. కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటాడు, ఓ అర్జున, ఈ ఇంద్రియాలు ఎంత బలమైనవంటే ఒక్కొక్కసారి చాలా యోగులనే కూడా భక్తి యొక్క మనసును హరించి వేస్తాయని కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటాడు. ఎలా అంటే విశ్వామిత్రుడు తన తపోబలం చేత ఇంద్రియాలను జయించాలని తపస్సు చేస్తుంటే మేనక చేత అతను ఇంద్రియాలను జయించలేకపోతాడు. అతడు ప్రయత్నం భంగం అయిపోతుంది అనమాట. తర్వాత మనస్సును శ్రీకృష్ణులో లగ్నం చేసినప్పుడు ఈ కర్మలను ఎవరు ఆపనలేరు. మనం కర్మలని అన్ని అంటున్నాం. యమునాచార్యుడు శ్రీకృష్ణుని పాదపద్మ సేవలో నిలిచి ఉన్న కారణంగా అతనికి ఆకాశంలో శ్రీ సంగమం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన మీదనే యమునాచార్యుడు ఉమ్మి వేస్తానంటాడు అనమాట. తర్వాత అంబరీష మహారాజు తన మనసును శ్రీకృష్ణ పాదపద్మాల మీద నిలపగలుగుతాడు. అతడు మనిషి ఏ విధంగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష మహారాజు యొక్క జీవితం వల్ల మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అతని ఇంద్రియాలు పూర్తిగా నియంత్రించబడతాయి. ఒక మండుతున్న గదిలో అగ్ని గదిలోని సమస్తాన్ని అగ్ని భస్మం చేస్తుందో అలాగే మనిషిలోని అన్ని రకాల కల్మషాలన్నింటినీ కూడా మనం విష్ణు భగవానుడు, కృష్ణ భగవానుడు మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా అతన్ని ప్రార్థిస్తే ఆ కల్మషాలని భస్మం చేస్తాడని మనం దీని ద్వారా తెలుసుకున్నాం అన్నమాట, భగవద్గీత ద్వారా. తర్వాత మనిషికి క్రోధం వల్ల వ్యామోహం కలుగుతుంది, స్మృతి భ్రమిస్తుంది. స్మృతిని భ్రమించడం వల్ల మనిషి విచక్షణ బుద్ధి నశిస్తుంది. అతడు శ్రీకృష్ణుని భక్తుడైనటువంటి వాడు కృష్ణునికి సేవ చేస్తూ అతనికి ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతాడు. ఆ కృష్ణుడు ఆ పదార్థాలన్నీ తింటాడు అనుకుంటాడు, కానీ అతను మిగిలిన శేషాన్ని మాత్రమే భుజిస్తాడు అన్నమాట. తర్వాత తీవ్రమైనటువంటి గాలి నీటిలో నావను ఎలా తోసివేస్తుందో అలాగే మనసు ఇంద్రియాలలో ఒకటైనటువంటి బుద్ధిని హరించి వేస్తుంది. మనోనిగ్రహం అయినటువంటి మనిషి బుద్ధిని, విచక్షణ శక్తిని హరించి వేస్తుంది అనమాట. సమస్త దిశల నుండి నదులు పారుకుంటూ సముద్రంలో ఎలా కలిసి వేసి సముద్రాన్ని చెలింపజేస్తున్నట్లుగా సమస్త భోగాలు కూడా స్థితప్రజ్ఞుని చెలింపజేయలేవు. అట్టి వ్యక్తి పరమశాంతిని పొందుతాడు. ఎందుకు? కృష్ణుని భావించడం వల్ల, కృష్ణుడే భక్తుడిగా, కృష్ణుని భక్తునిగా సమస్తము అతని గురించి స్మరించుకుంటడం వలన అతను భగవత్ సేవలో అతని ఇంద్రియాలన్నీ కూడా అణచివేయగలుగుతాడు అనమాట స్థితప్రజ్ఞుడు అనేది మనం దీని ద్వారా తెలుసుకున్నాం అనమాట. ఇంకా యోగులు, సిద్ధులు తీరని కోరికలతో ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని భక్తి సేవలో సుఖి అయి ఉంటాడు. అతని కోరికలు ఉండవు. అతనికి నామమాత్రము భవబంధాల నుండి విముక్తి కోరడు. కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళ కోరికలు ఉండవు, సంపూర్ణ శాంతితోనే ఉంటారు. తర్వాత కోరికలు విడిచిపెట్టి మమత, అహంకార, స్పృహరహితుడైనటువంటి పురుషుడు శాంతిని పొందుడు. అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేస్తుంటాడు. యుద్ధం చేయను నేను కృష్ణ భక్తి భావనలో ఉంటాడు. కానీ కృష్ణుడు చెప్పగానే అతడు ఎలా చెప్తే అలా చేస్తాడు. కృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడు నడుచుకుంటాడు అనమాట. ఆ స్థితిని మన బ్రహ్మస్థితి అంటారు. అర్జున బ్రహ్మస్థితి అంటారు. బ్రహ్మస్థితి అంటే అతడు దేని మీద మమత, అహంకారాలు ఉండకూడదు. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు, బ్రహ్మస్థితిని పొందినటువంటి వాడికి ఆ మమత, అహంకారం అనేది ఉండకూడదు. అర్జునుడు చెప్తుంటాడు అనమాట, బ్రహ్మస్థితి చెందినటువంటి వ్యక్తి ఏది కూడా చెలించడు, మోహితుడు కాడు. ఇది కావాలన్నటువంటి కోరిక అతనికి ఏంది ఉండదు. అంత్యకాలంలో ఆ బ్రహ్మస్థితిని ఎందు స్థిరంగా ఉండేవాడు బ్రహ్మానందాన్ని పొందుతాడని, ముక్తిని పొందుతాడని మనం ఈ భగవద్గీత ద్వారా తెలుసుకున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అన్ని పాయింట్స్ కవర్ చేశారు. లైక్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 20+ వర్సెస్ చదివాము. ఇంకేమైనా పాయింట్స్ అనిత నువ్వు కవర్ చేస్తావా? ఏమన్నాయా నీకు? ఒక 2-3 నాకు నచ్చినవి చెప్తా ప్రభుజీ. చాలానే అన్ని కవర్ చేసేసింది. అంటే ఇవన్నీ అర్జునుడు ఎలా గుర్తుపట్టాలి అంటే ఇవన్నీ పాయింట్స్ చెప్తారు కదా ప్రభుజీ. మనం ఎలా గుర్తుపట్టాలి, ఆయన ఎలా నడుస్తాడు, ఆయన ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు మాతాజీ చెప్పినవన్నీ క్వాలిటీస్ చెప్తాడు. ఇంద్రియాల నిగ్రహం చేసుకోవడము, ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు చెప్తాడు. తాబేలు అవసరం ఉన్నప్పుడే ఇంద్రియాలను యూజ్ చేస్తారు. తర్వాత కృష్ణ భక్తి భావన కోసమే ఇంద్రియాలను యూజ్ చేసుకోవాలి. పెద్ద పెద్ద మహర్షులు కూడా ఫెయిల్ అయ్యిండ్రు అని చెప్పారు. ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు. అంబరీష్ మహారాజు లాగా మనము నవవిధ భక్తి చేసి
మన సెన్సెస్ ను మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పాడు. మళ్ళీ యమునాచార్యుల గురించి కూడా మనము తెలుసుకున్నాము. మళ్ళీ చైతన్య ప్రభువు యొక్క శిష్యుడు హరిదాస్ ఠాగూర్ గురించి కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. నామచర్య అనే 3 lakhs పర్ డే చేస్తారన్నారు కదా ప్రభుజీ. 3 lakhs 192 మాలాస్ చేశాం. అది నేర్చుకున్నాము. ఆయన ముస్లిం అయినా అంత బాగా చేశాడు. ఒక పాయింట్ ప్రభుజీ, విశ్వంలో మనం ఎక్కడున్నా ఏ రకమైన దేహం దాల్చినా కూడా ఈ దుఃఖరాహిత్యమైన జీవిత కేశాల నుంచి మనం తప్పించుకోలేము. జీవిత కేశాలంటే మరణము, పుట్టుక, ముసలితనము, వ్యాధుల నుంచి మనము చేయలేము. అయితే నిజమైన కృష్ణభక్తి భావనలో ఉన్న వాళ్ళు ఏంటంటే తన స్థితి, తన సహజమైన స్థితి, భగవంతుని స్థితి ఏంటిది అనేది తెలుసుకుంటారు. దానికి డిఫరెంట్ ఏందని తెలుసుకున్న వాళ్ళు భగవంతుని భక్తియుత సేవ చేస్తారు. వాళ్ళు నిజమైన కృష్ణ భక్తి భావనలో లేని భక్తుడు మాత్రము తన స్థితి, భగవంతుని స్థితి ఈక్వలే అనుకుంటారు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు మాత్రము తన స్థితి, భగవంతుని స్థితి వేరే అని తెలుసుకుంటారు ప్రభుజీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఈ మెటీరియల్ వరల్డ్ లో సంసార సాగరాన్ని ఇవ్వడం చాలా కష్టము, దాటలేము మనము. ఈ కృష్ణ భక్తి భావనలో మనం భక్తి సేవ చేస్తే వర్షాకాలంలో దూడ పాదములో నిలిచినంత జలము లాగా అయిపోతుంది ఓషన్ కూడా, ఈ సంసార సాగరము. అప్పుడు మనం దాటడము ఈజీ అని ఒకటి తెలుసుకున్నాము. మళ్ళీ ఇంద్రియాల గురించి, మనం ఇంద్రియార్థాల వల్లనే మనకు మనిషికి ఆసక్తి అనేది వస్తుంది. ఆసక్తి నుంచి కామం వస్తుంది, కామం నుంచి క్రోధం వస్తుంది, క్రోధం నుంచి మోహం వస్తుంది, క్రోధం నుంచి స్మృతి భ్రమించిపోతుంది. స్మృతి భ్రమించిపోవడం వల్ల బుద్ధి నశించిపోతుంది. మళ్ళీ మనం తిరిగి సంసార గర్తంలోకి పడిపోతాము. కానీ అంబరీష మహారాజు లాగా మనము సెన్సెస్ ని కంట్రోల్లో ఉంచి, అన్న సెన్సెస్ లో ఒక్కటి మిస్ అయినా కూడా మనం కృష్ణ భక్తి భావనలో నుంచి మళ్ళీ మనం సంసార గర్తంలోకి పడిపోతాము. అందుకోసమే నవవిధ భక్తి ద్వారా మనము కృష్ణ భక్తి భావన కంపల్సరీ మనం భక్తియుత సేవ మాత్రం చేయాలి అని తెలుసుకున్నాము. ఈ శ్రీకృష్ణుడు సమస్త లోకానికి యజమాని అని తెలుసుకోవాలి. ఈ సమస్తము కృష్ణుడు ఇచ్చింది కాబట్టి నేను ఇదంతా కృష్ణుని కోసమే నేను స్పెండ్ చేశాను అని మనం ఆ భావనతోటే సేవ చేయాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఇక మాతాజీ అన్ని చెప్పేసింది కదా పాయింట్స్. ఇద్దరు మంచి కవర్ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్ గా అదే. సో సెకండ్ చాప్టర్ ఏంటంటే మొత్తం సమ్మరీ అన్నమాట, భగవద్గీత సమ్మరీ. సో మళ్ళీ ఇంకా థర్డ్, ఫోర్త్ చాప్టర్ మళ్ళీ గురువు ప్రాధాన్యత అంటే ఒక్కొక్క పాయింట్ వైజ్ వస్తుంది కదా ప్రభుజీ. ఇప్పుడు అంబరీష మహారాజు లాగా మనం నవవిధ భక్తి చేయాలన్నా ఈ 5 సెన్సెస్ లో ఒకటి డ్రాప్ అయినా మళ్ళీ మనం సంసార గర్తంలో పడిపోతాము, మనం కృష్ణ కాన్షియస్ నుంచి మళ్ళీ ఫెయిల్ అవుతాము. అది అవ్వకుండా ఒక ప్రామాణిక గురువే మనకు దారి చూపడతాడు అని కూడా మళ్ళీ ఇక్కడ కూడా పాయింట్ వచ్చింది కదా ప్రభుజీ. సో మెయిన్ అంబరీష మహారాజు అన్ని సెన్సెస్ ని యూజ్ చేశాడు అనమాట. అంటే తన కళ్ళని దేవుని చూడడానికి, తన చేతుల్ని క్లీన్ చేయడానికి, అట్లా అది అన్ని చేయడానికి అనమాట. సో నవవిధ భక్తి అంటే అది వేరే. నవవిధ భక్తి అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, అవి నవవిధ భక్తి అంటారు. ఈయన 5 సెన్సెస్ ఆర్గన్స్ ని అన్ని యూజ్ చేశాడు. 5 సెన్సెస్ ఆర్గన్స్ ని అన్ని విధాలుగా యూజ్ చేశాడు. సో బేసిక్ గా సెకండ్ చాప్టర్ చెప్పండి. ఒక పాయింట్ ప్రభుజీ, మనం రిలేషన్షిప్ లో మన డ్యూటీస్ ని మనం అన్ని కరెక్ట్ చేయాలి, రిజల్ట్ మాత్రము కృష్ణునికే వదిలిపెట్టాలి అని కూడా ఒకటి నేర్చుకున్నాం ప్రభుజీ. చాలా ఇంపార్టెంట్. మన డ్యూటీ మనం చేయాలి, తర్వాత రిజల్ట్ మనకి ఏమొస్తుందో అది మనము ఎక్స్పెక్ట్ చేయదు. అంటే దేవుడు ఏదిస్తే ఆ రిజల్ట్ తీసుకోవాలి భగవంతుడు. ఓకే. సో బేసిక్ గా సెకండ్ చాప్టర్ లో అంటే సాంఖ్య యోగము ఇంకా బుద్ధి యోగం గురించి మాట్లాడారు. అది సమ్మరైజ్ చేశాను భగవద్గీత. సో ఇంకా థర్డ్ చాప్టర్ ఇప్పుడు కర్మయోగ గురించి మాట్లాడు. సో ఇప్పుడు మళ్ళీ స్టేజెస్ కర్మయోగ స్టార్ట్. ఓకే. సో ఇక్కడ క్లాక్ వైజ్, నాకు క్లాక్ వైజ్ ఎవరైనా సంధ్యాల మాతాజీ, తర్వాత విఘ్నేశ్వర మాతాజీ, అనితక్క. విఘ్నేశ్వర మాతాజీ మీరు చదవాలంటే మీరు ఒకసారి చూడండి, అనితక్క ఇంకా సంధ్యాల మాతాజీ ఎలా చదువుతారు. సో మీరు కూడా చదవాలంటే మీరు చదవండి, లేదంటే నెక్స్ట్ వీక్ చదువుతాను, నెక్స్ట్ వీక్ మీ ఇష్టం. ఓకే. సో థర్డ్ వన్. సో సంధ్యాల మాతాజీ చదవండి. అర్జున ఉవాచ జ్యాయేసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన
మతా బుద్ధి జనార్దన. జనార్దన. విఘ్నేశ్వర మాతాజీ ఓన్లీ ఎవరు చదువుతున్నారు వాళ్ళే చదవండి, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చదవండి. ఓకే, జస్ట్ మీరు మనసులో అనుకోండి, మ్యూట్లో ఉండి చదవండి. మాతా బుద్ధిర్ జనార్దన, మతా బుద్ధి జనార్దన, మాతా బుద్ధి జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం, తత్కిం కర్మణి ఘోరే మాం, నియోజయసి కేశవ. నియోజయసి కేశవ. అర్జున ఉవాచ ధ్యాయాసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన సన్నిహిత మిత్రుడైన అర్జునుని దుఃఖసాగరం నుండి ఉద్ధరించే ఉద్దేశంతో ఆత్మ స్వభావాన్ని గడిచిన అధ్యాయంలో విపులంగా వివరించాడు. ఆత్మానుభూతి మార్గం అంటే బుద్ధియోగము, కృష్ణ భక్తి భావన అందులో మంచిదని చెప్పబడింది. ఒక్కొక్కప్పుడు కృష్ణ భక్తి భావన అనేది జడత్వం అని అపార్థం చేసుకోబడుతుంది. అటువంటి అపార్థం కలవాడు కృష్ణనామ జపం చేస్తూ పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉండడానికి ఏకాంత స్థలానికి వెళ్తాడు. కానీ కృష్ణ భక్తి భావన తత్వంలో శిక్షణ పొందకుండా ఏకాంత స్థలంలో కృష్ణనామ జపం చేయడం హితకరం కానే కాదు. అక్కడ అతనికి కేవలం అమాయక జనుల ద్వారా చౌకబారు ప్రశంస మాత్రమే లభిస్తుంది. అర్జునుడు కూడా కృష్ణ భక్తి భావన, బుద్ధి యోగము లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతిలో బుద్ధి అంటే క్రియాశీలక జీవితం నుండి విరమణను పొంది ఏకాంత ప్రదేశంలో తపోవ్రతాలను చేయడం అనుకున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే కృష్ణ భక్తి భావన ఒక నెపంగా తీసుకొని యుద్ధాన్ని అతడు తెలివిగా తప్పించుకోవాలనుకున్నాడు. కానీ మంచి శిష్యునిగా అతడు గురువు ఎదుట విషయాన్ని ప్రస్తావించి తన ఉత్తమ కార్యాచరణ మార్గం గురించి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని అంటే కృష్ణ భక్తి భావనలో కర్మను విస్తారంగా వివరించాడు. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఏమంటాడు? అర్జున సెడ్, ఓ జనార్దన, ఓ కేశవ, why do you want to engage me in this ghastly warfare if you think that intelligence is better than fruity work? సో ఇక్కడ లాస్ట్ చాప్టర్ లో కృష్ణుడు 2 గురించి మాట్లాడాడు. ఏంటి? సాంఖ్యయోగం అంటే ఫ్రూటీ వర్క్ చేయడము, అది ఇంకనేమో ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి యోగము. సో ఈ రెండింటిలో గురించి నువ్వు చెప్పినావు. అయితే మరి బుద్ధి యోగం మంచిది అన్నప్పుడు మరి నన్ను ఈ కర్మ ఈ వార్ ఎందుకు చేయమంటున్నావు అని తన డౌట్ కృష్ణ అడుగుతున్నాడు. ఎందుకంటే అది అర్జునుడు లైక్ యుద్ధం తప్పించుకోవడానికి అడుగుతలేడు, కానీ తెలుసుకోవాలని తన గురువు అయిన కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట. సో దానికి కృష్ణుడు ఇక కర్మయోగం గురించి నెక్స్ట్ వర్సెస్ నుంచి చెప్తాడు. సో అనితక్క చదువు నెక్స్ట్. వ్యామిశ్రేణేవ వాక్యేన, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే, బుద్ధి మోహయసీవ మే, తద్ ఏకం వద నిశ్చిత్య, తదేకం వద నిశ్చిత్య, येन श्रेयो अहम् आप्नुयाम्, येन श्रेयोऽहमाप्नुयाम्. व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे, तदेकं वद निश्चित्य, येन श्रेयोऽहमाप्नुयाम्. My intelligence is bewildered by your equivocal instruction. Therefore, please tell me decisively which will be most beneficial for me. Purport. In the previous chapter, as a prelude to the Bhagavad Gita, many different paths were explained, such as Sankhya Yoga, Buddhi Yoga, control of the senses of intelligence, work without fruitive desire, and the position of the Nephi. This was all presented
unsystematically, a more organized outline of the path would be necessary for action and understanding. Arjuna therefore wanted to clear up these apparently confusing matters so that any common man could accept them without misinterpretation. Although Krishna had no intention of confusing Arjuna by any jugglery of word, Arjuna could not follow the process of Krishna consciousness either by inertia or by active service. In other words, by his questions, he is clearing the path of Krishna consciousness for all students who seriously want to understand the mystery of the Bhagavad Gita. Hare Krishna. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జున్ తన డౌట్ ని క్లియర్ చేసుకున్నాడు. మై ఇంటెలిజెన్స్ ఇస్ బివిల్డర్డ్ బై యువర్ ఈక్వివోకల్ ఇన్స్ట్రక్షన్స్. సో లాస్ట్ చాప్టర్ లో నువ్వు రెండు గురించి మాట్లాడావు, అంటే సాంఖ్య యోగ ఇంకా బుద్ధి యోగ అంటే కర్మయోగ, రెండింటి గురించి మాట్లాడు. సో కానీ ఏది బెటర్ అని దాన్ని నేను ఇంకా స్పష్టంగా నాకు అర్థం కాలేదు. సో దేర్ ఫోర్ ప్లీజ్ టెల్ మీ డిసిసివ్లీ విచ్ విల్ బి మోస్ట్ బెనిఫిషియల్ ఫర్ మీ. సో ఈ రెండిట్లో ఏది బెనిఫిషియల్ నాకు అని చెప్తున్నాడు. సో మనం కూడా అంటే అర్జునుడు లాగా మనం అంటే మనకు డౌట్స్ వచ్చినప్పుడు మన గురువుని అడగాలన్నమాట. సో ఏది మనకి కరెక్ట్, ఏది నాకు అర్థం కాలేదు, అది సబ్మిసివ్ గా అడగాలి, అది ఇంపార్టెంట్. అంటే లైక్ ఆరోగెన్స్ లా అడగదు, మనం సబ్మిసివ్ నేచర్ తో అడిగితే మనకి స్పిరిచువల్ మాస్టర్ మనకి రివీల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట. సో విఘ్నేశ్వర మాతాజీ మీకు చదువుతారా మీరు కూడా నెక్స్ట్ లోక? చదువుతాను ప్రభుజీ. ఇంగ్లీష్ చదువుతారా, మీకు తెలుగు బుక్ ఉందా? తెలుగు ఉంది ప్రభుజీ నా దగ్గర. ఓకే సార్, మీ తెలుగు భగవద్గీత చూసి మీరు శ్లోక చదవండి. నేను ఒక లైన్ చదివిన తర్వాత మీరు రిపీట్ చేసి మళ్ళీ మొత్తం శ్లోక చదివి ఇంకా పర్పట్ చదివి మీరు చదవండి. ఓకే. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ లోకే అస్మిన్ ద్వివిధా నిష్టా లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించితిని. కొందరు దాన్ని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసుకొనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అర్థం చేసుకొనగోరుదురు. భావ్యము. ద్వితీయ అధ్యాయము 39వ శ్లోకము. సాంఖ్యయోగము మరియు కర్మయోగము, బుద్ధి యోగము అనేవి రెండు విధానములను శ్రీకృష్ణ భగవానుడు వివరించెను. అదే విషయములను భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించుట యందును మరియు ఏదిని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మనుషులకు చెందినట్టిది. ఇక రెండవ రకము వారు శ్రీ కృష్ణ భక్తి భావన యందు కర్మనొనరించేడి వారు. ఈ విషయము ద్వితీయ అధ్యాయపు 61వ శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధి యోగము కృష్ణ భక్తి భావన ననుసరించి కర్మ చేయుట ద్వారా మనుషుడు కర్మబంధము నుండి విడివడగలడనియు, పైగా కర్మయందు ఎటువంటి దోషము కలుగుదనియు శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయ అధ్యాయము 39వ శ్లోకము తెలిపే ఉన్నాడు. బుద్ధి యోగమునగా
భగవానుని పైననే మరింత విశదముగా చెప్పవలెనున్న శ్రీకృష్ణుని పైననే సంపూర్ణముగా ఆధారపడుటయనియు తద్వారా ఇంద్రియములన్నీయు సులభముగా అందులోనికి రాగలవనియు ఆ అధ్యాయపు 61వ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అనగా ధర్మము మరియు తత్వములు వలె ఈ రెండు యోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేదా మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కేవలము మానసిక కల్పనము కాగలదు. పరతత్వమును అనుభూతమనర్చుకొనుటకు నిష్టగా యత్నించు వారు సైతము అత్యమున కృష్ణ భక్తి భావననే పొందుదురు. కావున శ్రీకృష్ణుడే పరమ లక్ష్యయై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందును తెలుపబడినది. భగవానునితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతము చేసుకొనుటయే అన్నింటి యందుయు ముఖ్యాంశమై ఉన్నది. పరోక్ష మార్గమైన మనోకల్పనను కావించుచు మనుషుడు క్రమముగా కృష్ణ భక్తి భావన స్థితికి రావచ్చును, లేదా రెండవ మార్గమున కృష్ణ భక్తి యందు ప్రత్యక్ష సంబంధము నేర్పరుచుకొనవచ్చును. ఈ రెండిటిలో కృష్ణ భక్తి భావన మార్గము ఉత్తమమైనది. తాత్విక విధానము ద్వారా ఇంద్రియములను శుద్ధపరుచుకొనవలసిన అవసరము దాని యందు లేకపోవటచే అందులకు కారణము. కృష్ణ భక్తియే సాక్షాత్తుగా అట్టి పవిత్రమునర్చు విధానము. భక్తియుక్త సేవ అనేది ప్రత్యక్ష విధానము వలన ఈ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయి ఉన్నది. సో మాతాజీ ఒకటి సజెషన్ ఏంటంటే, మీరు చదివే భగవద్గీత అది ఓల్డ్ వర్షన్. మీరు ఇక్కడ చూస్తున్నారేమో, దీంట్లో భగవద్గీత సరళ భాష అనేది మన భక్తి సెంటర్ లో దొరుకుతుంది. కావాలంటే తీసుకోండి. ఇది జనరల్ గా ఇప్పుడు అందరూ వాడేది ఇది అన్నమాట. మీకు కావాలంటే కాపీ తీసుకోండి భక్తి సెంటర్ లోంచి. సరళ భాష ఓకే ప్రభుజీ, అయితే నేను కొత్తది తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎందుకంటే అది మోర్ గ్రాంధిక భాష ఉంది మీరు చదివింది. అది ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఈ భక్తి వేదాంత స్వామి ఈ ఎడిషన్ వాళ్ళు సరళ భాష అని చేశారు. సో ఇప్పుడు అందరూ ఇదే చదువుతున్నారు. సో మీరు నెక్స్ట్ వీక్ కావాలంటే మీ సెంటర్ లో తీసుకోండి, సండే రోజు మీకు ఇస్తారు. థ్యాంక్ యూ మదర్. సో అది ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు? సో ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, ఓ సిన్లెస్ అర్జున, I have already explained that there are two classes of men who try to realize the self. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సో నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ రెండు విధాల మనుషులు ఉన్నారు అంటే జ్ఞానం తెలుసుకోవడానికి. ఎలా అంటే దోస్ ఆర్ ఇంక్లైన్ టు అండర్స్టాండ్ బై ఎంపిరికల్ ఫిలాసాఫికల్ స్పెక్యులేషన్ అండ్ అదర్స్ బై డివోషన్ సర్వీస్. సో భగవంతుని ఎలా కొంతమంది ఏమో అన్ని లైక్ సాంఖ్యయోగం గురించి, అంటే ఇది దేని నుంచి వచ్చింది, ఇది దేని నుంచి వచ్చింది, అంటే ఈ కారణం ఏంది, ఈ కారణం ఏంది, ఈ కారణం ఏంది, అది తెలుసుకుంటూ పోతారు అనమాట కొంతమంది. సో ఆ టైప్ ఒకరు. ఇంకోరేమో భక్తి చూసిన అంటే దాని సోర్స్ ఎవరు, ఇవన్నిటికీ సోర్స్ కృష్ణుడు అని తెలుసుకున్న వాళ్ళు డైరెక్ట్ కృష్ణుని అప్రోచ్ అయ్యారు. సో ఈ టూ టైప్స్ ఆఫ్ మనుషులు ఉన్నారు వాళ్ళు నన్ను తెలుసుకోవడానికి, కానీ రెండింటి రిజల్ట్ ఒకటే అని చెప్తున్నారు. సో ఇక్కడ మంచి పాయింట్ ఇక్కడ ప్రభుపాద చెప్తాడు, రిలీజన్ వితౌట్ ఫిలాసఫీ ఇస్ అ సెంటిమెంట్. సో మనకి రిలీజన్ ఫిలాసఫీ లేకపోతే అది సెంటిమెంట్ లా ఉంటుంది, లేకపోతే ఒకసారేమో ఫెనటిసిజం లా మారుతుంది అనమాట. బట్ వైల్ ఫిలాసఫీ వితౌట్ రిలీజన్ ఈజ్ మెంటల్ స్పెక్యులేషన్. ఫిలాసఫీ రిలీజన్ లేకపోతే అది మెంటల్ స్పెక్యులేషన్. మనం భగవంతుడి గురించి ఊహించుకుంటాం, ఈ భగవంతుడు ఇట్లా ఉంటాడా అట్లా ఉంటాడా అని. కానీ అది మనం ఊహించే అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడు మనకి క్లియర్ గా శాస్త్రంలో చెప్పిన ఎట్లా ఉంటాను. అందుకే ప్రభుపాద ఎంఫసైజ్ చేసిండు. సో మనకి మెంటల్ స్పెక్యులేషన్ కాదు, మనం శాస్త్రం నుంచి భగవంతుని తెలుసుకోవాలి. సో ఇక్కడ అదే కృష్ణుడు కూడా స్ట్రెస్ చేస్తున్నాడు, టూ టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు తెలుసుకోవడానికి. సో నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఇస్తున్నారు. సో సంధ్యాన మాత నెక్స్ట్ లో చదవండి. నా కర్మణాం అనారంభాన్ నా కర్మణా అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నాచ సన్యాసనాద్యేవ
నా సన్యాసానాత్ ఏవ సిద్ధిం సమాధిగచ్చతి. సిద్ధిం చ సమాధిగచ్చతి. నా కర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే సన్యాసనాత్ ఏవ సిద్ధిం చ సమాధిగచ్చతి. కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలం సన్యాసం ద్వారా అతడు పూర్ణత్వం సాధించలేడు. లౌకిక జనుల హృదయాలను పవిత్రం చేయడానికి చెప్పబడినట్టు విధులను నిర్వహించడం ద్వారా మనిషి పవిత్రుడైనప్పుడే సన్యాసాశ్రమమును స్వీకరించగలుగుతాడు. పవిత్రీకరణ లేకుండా అతడు హఠాత్తుగా 4వ ఆశ్రమ పరిస్థితిని స్వీకరించడం వల్ల జయమును పొందలేడు. సాంఖ్యతత్వవేత్తల అభిప్రాయం ప్రకారం మనిషి సన్యాసం స్వీకరించగానే, అంటే కామ్యకర్మలను ఆపివేయగానే మనిషి నారాయణునితో సమానుడవుతాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ సిద్ధాంతాన్ని ఆమోదించలేదు. హృదయ శుద్ధి లేనిది సన్యాసం కేవలం సంఘానికి ఉత్పాతమే కలిగిస్తుంది. ఇంకొక ప్రక్క మనిషి తన విధులను నిర్వహించకపోయినా భగవంతుని దివ్యమైన సేవను స్వీకరిస్తే శక్తి అనుసారము కావించే ప్రగతి బుద్ధియోగము ఆ దేవదేవుడు స్వీకరిస్తాడు. స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహత్ భయాత్. అట్టి సిద్ధాంతాన్ని కొద్దిగా ఆచరించిన మనిషి అది గొప్ప సంకటాలను అధిగమించేటట్టు చేస్తుంది. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏమంటాడు, నాట్ బై మియర్లీ అబ్స్టైనింగ్ ఫ్రమ్ వర్క్ కెన్ వన్ అచీవ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్, నాట్ బై రినౌన్సియేషన్ అలోన్ కెన్ వన్ అటైన్ పర్ఫెక్షన్. సో కొంతమంది అనుకుంటారు జస్ట్ మనం అన్ని కర్మలను ఆపేస్తే మనకి ఫ్రీడమ్ వస్తుందని, కానీ అట్లా కృష్ణుడు అది ఆమోదిస్తాడు అనమాట. సో నాట్ మియర్లీ బై అబ్స్టైనింగ్ ఫ్రమ్ వర్క్ కెన్ వన్ అచీవ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్. సో నాట్ బై రినౌన్సియేషన్, అంటే మనం త్యాగం అన్నిటిని త్యాగం చేస్తే అప్పుడు కూడా మనం పర్ఫెక్ట్ వస్తుందా అనుకుంటే అది కూడా కాదు. సో ఈ రెండింటిని కృష్ణుడు ఆమోదించలేడు అనమాట. సో అందుకే అట్లీస్ట్ మనం కర్మ చేస్తూ అది ఆ ఫలితంని భగవంతుడికి ఇస్తే అది గొప్పదని మనం కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే ఓకే నెక్స్ట్ అనితక ఉన్నావా? ఓకే. నాహి కశ్చిత్ క్షణం అపి నాహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ తిష్టత్య కర్మకృత్ కార్యతే హి అవశా కర్మ కార్యతే హవశా కర్మ సర్వా ప్రకృతి జైర్గుణైః సర్వా ప్రకృతి జైర్గుణై నాహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హి అవశా కర్మ సర్వా ప్రకృతి జైర్గుణై. Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature. Therefore, no one can refrain from doing something, not even for a moment. Purport. It is not question of embodied life, but it is the nature of the soul to be always active. Without the presence of the spirit soul, the material body cannot move. The body is only a dead vehicle to be worked by the spirit soul, which is always active and cannot stop even for a moment. As such, the spirit soul has to be engaged in the good work of Krishna consciousness. Otherwise, it will be engaged in occupations dictated by the illusory energy. It contact with material energy. The spirit soul acquires material modes, and to purify the soul from such affinities, it is necessary to engage in the prescribed duties enjoined in the Shastras. But if the soul is engaged in his natural function of Krishna consciousness, whatever he is able to do is good for him. The Srimad Bhagavatam affirms this. Tvakva swadharmam charanamyujam hare bhajannam pakvota patetato yadi
यत्र क्व वा भद्रमं भूतमुष्य किं को वार्ध आप्तो भजतां स्वधर्मताम्. If someone takes to Krishna consciousness, even though he may not follow the prescribed duties in the Shastras or execute the devotional service properly, and even though he may fall down from the standard, there is no loss or evil for him. But if he carries out all the injunctions for purification in the Shastras, what does it avail him if he is not Krishna conscious? So the purificatory process is necessary for reaching this point of Krishna consciousness. Therefore, sannyasa or any purificatory process is to help reach the ultimate goal of becoming Krishna conscious, without which everything is considered a failure. Hare Krishna. Hare Krishna. So Krishna ఇక్కడ ఏం చెప్తున్నాడు, everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature. Therefore, no one can refrain from doing something even for a moment. సో ఇక్కడ అదే మన త్రిగుణాలు ఉంటాయి కదా, మనం అన్నిట్లో మన కార్యం చేసేది అన్నిటి దేని మీద బేసిస్ అంటే మన త్రిగుణాలు, లైక్ కొన్ని సత్వగుణం, కొన్ని రజోగుణం, తమో గుణం వల్ల చేస్తున్నాం. సో ఇవన్నీ లైక్ మనం ఫోర్స్ఫుల్ అంటే దెర్ ఇస్ నో రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. సో మనం ఏది చేసినా ఈ గుణాలతో యాక్ట్ చేస్తాం. సో మనం ఏ కార్యము చేయకుండా మనం ఊరుకోలేము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ శ్లోకం వల్ల మనకి ఏం చెప్తున్నాడు, సమ్వన్ టేక్స్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఈవెన్ దో హీ మే నాట్ ఫాలో ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఆఫ్ శాస్త్ర టు ఎగ్జిక్యూట్ ద డివోషనల్ సర్వీస్. అంటే ఇక్కడ మనము కృష్ణ భక్తి భావనలో మనము ఉంటే, మనము ఓసారి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ సరిగా చేయకపోయినా మనం ఫాలో అయినా దెర్ ఇస్ నో లాస్ అనమాట కృష్ణ కాన్షియస్నెస్ లో. కానీ మనము కృష్ణ కాన్షియస్నెస్ లేకుండా మనము ఎన్ని పనులు చేసినా అది వ్యర్థమే అయిపోతుంది అన్నమాట. సో అది ఇక్కడ సారాంశం అన్నమాట. ఓకే, విఘ్నేశ్వర మాత చదవండి. ఓకే, కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ట్రాన్స్లేషన్ ప్రభుజీ, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతాను. Translation. One who restrains the senses of action but whose mind dwells on sense objects certainly deludes himself and is called a pretender. Purport. There are many pretenders who refuse to work in Krishna consciousness but make a show of meditation while actually dwelling within the mind upon sense enjoyment. Such pretenders may also speak on dry philosophy in order to bluff sophisticated followers. But according to this verse, these are the greatest cheaters. For sense enjoyment, one can act in any capacity of the social order. But if one follows the rules and regulations of his particular status, he can make gradual progress in purifying his existence. But he who makes a show of being a yogi while actually searching for the objects of sense gratification must be called the greatest cheater. Even though he sometimes speaks of philosophy, his knowledge has no value, because the effects of such a sinful man's knowledge are taken away by the illusionary energy of the Lord. Such a pretender's mind is always impure, and therefore his show of yogic meditation has no value whatsoever.
ఇక్కడ కొంత డేంజరస్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు. సో వన్ హూ రెస్ట్రైన్స్ ద సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బట్ హూస్ మైండ్ డ్వెల్స్ ఆన్ ద సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ సర్టన్లీ డిల్యూట్స్ హిమ్సెల్ఫ్ అండ్ ఈస్ కాల్డ్ ఎ ప్రిటెండర్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ సెన్సెస్ ని కంట్రోల్ చేసినట్టు బయటకు చూపెడతారు, కానీ కాకపోతే వాళ్ళ మైండ్ ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్ మీద ఉంటారు అనమాట. సో వాళ్ళు లైక్ గ్రేటెస్ట్ ప్రిటెండర్స్ అనమాట. లైక్ వాళ్ళు మనకి బయట కనిపించకపోయినా వాళ్ళ లోపల ఆ సెన్సెస్ మీద వాళ్ళు ఆలోచిస్తారు. సో వాళ్ళు గ్రేటెస్ట్ ప్రిటెండర్స్. సో వాళ్ళ ఏది మాట్లాడినా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు అనమాట, ఎందుకంటే అది ఇల్యూజరీ ఎనర్జీ వల్ల వాళ్ళకు వాళ్ళ నాలెడ్జ్ కష్టం అయిపోతుందని ఇక్కడ చూస్తుంది. మోసగానిగా అది బయటకు ఒకటి చూపెడతారు, లోపల ఒకటి చేస్తారు. ఓకే, నెక్స్ట్ సంజయ్ మాత్రం ఒక డౌట్ ప్రభుజీ, చెప్పండి. సెన్సెస్ ని కంట్రోల్ పెట్టుకోవాలని మనకు ఉంటది, మనం ప్రయత్నం చేస్తాము, కానీ మనం వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రభుజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణ కాశీలోకి వచ్చాక నాన్ వెజ్ తినొద్దు అని మానేస్తాం. మానేస్తే ఒక దగ్గరికి అయ్యో తిను, అట్లా తినవు, అట్లా తినకుంటే ఎట్లా అవుతుంది ఇట్లా అంటారు కదా ప్రభుజీ. అట్లా ఎందుకు? ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు ఉండనే వదిలేయాలి కదా ప్రభుజీ. అసలు మన దగ్గర చేంజ్ రావాలి, అది మెయిన్. అక్కడే మన డిటర్మినేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. సో మనం అంటే వాళ్ళకి లైక్ అంటే వాళ్ళతోటి మనము లైక్ అంటే వాళ్ళని కించపరచద్దు, మనం వాళ్ళని కించపరచకుండా ఇది నేను నా పర్సనల్ డెసిషన్, అందుకే నేను మానేసాను చెప్పచ్చు. వాళ్ళ లైఫ్ ఉంటది అనుకోని ఊరుకోవాలి, అయిపోతుంది కదా ప్రభుజీ. అట్లా కాదు, మనిషిని ఎప్పుడు వెనక్కి లాగాలి, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉంటారు, అయిపోతుంది అనుకోవాలి. మననైతే వాళ్ళనైతే ఫోర్స్ చేస్తలేం కదా, మీరు మానేయండి, మీరు ఇది చేయండి, అది చేయండి కదా. ఓన్లీ భగవద్గీత చదవండి అయితే చెప్తాం, అంతేగాని మీరు నాన్ వెజ్ మానండి అదనేది అన్నాం కదా. ఇప్పుడు మన ఇష్టంతో మనం మాడినప్పుడు మనం వదిలేసేయాలి కదా అని నా ఒపీనియన్. అందరూ అట్లా ఉండరు కదా, అందరూ అట్లా ఇదే నాకు ఇదే ఉంది నెత్తి నొప్పి, ఎందుకు మానేసినాం, తినాలి, అట్లా ఎట్లా అవుతుంది, ఇది అవుతుంది. రిలేషన్షిప్ లో అట్లా వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు కదా. సో అదే మనకి కృష్ణ కాన్షియస్నెస్ టెస్ట్ అన్నమాట. సో మనకి కిందకి లాగడానికి చాలా అర్థం కాదు ప్రభుజీ, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో చెప్పడం చెప్పినా అర్థం కాదు. అనిత ఆత్మ నిగ్రహం ఉండాలి, ఎవరు రకరకాలు చెప్తారు, కానీ ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ చెయ్యలేము కదా, వాళ్ళకు నచ్చినట్లు మనం ఆన్సర్ చెయ్యలేము కదా, అది అంటున్నా నేను. పట్టించుకోవద్దు అన్నట్లు మనం చెప్పాలి, నా పర్సనల్ డెసిషన్. సో అది నాకు అంటే ఇన్ని ఇయర్స్ తిన్నాను, అందుకే ఇప్పుడు మానేయాలని మానేసాను. సో అదే భగవద్గీతలో అంటే మనం వాళ్ళకి ఎలా మనం చెప్పొచ్చు అంటే ఇది మన హెల్త్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి అంటే భగవద్గీత చదివిన తర్వాత నాకు ఆ చేంజ్ వచ్చింది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అదే ఏమి తినొద్దని చెప్పరు, భగవద్గీత చదవడం నా ఇష్టంతో నేను మానేసినాను అంతే. అది అట్లా కరెక్ట్, మనం ఫీల్ కావద్దు ఇక వాళ్ళందరూ. అవును, థ్యాంక్ యూ అక్క, ఎక్స్పీరియన్స్ షేర్ చేసానికి. సో అది అందరికీ లైఫ్ లో ఎస్పెషల్లీ కృష్ణ కాన్షియస్నెస్ లో ప్రోగ్రెస్ కావాలంటే ఆ చేంజ్ వస్తుంది అందరూ. సో మనము హ్యాండిల్ చేయాలి కూడా. సో అది పొలైట్ గా హ్యాండిల్ చేయాలి. అంటే వాళ్ళని ఎట్లా మనం అంటే ఒకటేంటంటే వాళ్ళు మనం ద్వేషించొద్దు అనమాట, మనం కూడా వాళ్ళని ద్వేషించొద్దు. ఎందుకంటే అందరి లైఫ్ లో ఇళ్ళకి వచ్చి మీరు 20 years నుంచి మాకే ఇప్పుడు కొంచెం డిఫరెన్సెస్ అర్థమవుతున్నాయి మనుషుల్లో. మన వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంది, వాళ్ళది ఎట్లుంది అని కొంచెం అర్థమవుతుంది. ఇంకా మీకు 20 years ఉన్న వాళ్ళకి ఇంకా మీకు చాలా అర్థమవుతుంది కదా ప్రభుజీ, అట్లా అంటున్నారు. ఇప్పుడు అంటే కొంతమంది ఫ్రెండ్స్ పిలుస్తారు, ఫ్రెండ్స్ పిలిచి వాళ్ళు డ్రింక్ పార్టీస్ కూడా పిలుస్తుంటారు, అక్కడికి వెళ్తాం కానీ నేను తాగను. సో జస్ట్ కంట్రోల్ చేసుకోవాలి అంతే. సో ఐ మీన్ అట్లా అని వాళ్ళు నన్ను డిస్రెస్పెక్ట్ చేయరు, నేను కూడా వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయను, అది వాళ్ళ చాయిస్ అంతే. సో ఏం చేస్తాం. బట్ ఒకటేంటంటే వాళ్ళు అంటే మనం డిఫరెన్స్ వాళ్ళు పాజిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు ఏమి ఇవ్వాలంటే మనం చూసి వాళ్ళు అనుకోవాలి, ఈయన చాలా చేంజ్ అయ్యిండు అని అట్లా అనిపించాలి వాళ్ళకి. అది మనం సక్సెస్ వాళ్ళు అనుకుంటే. అదేంటంటే కొంతమంది మాట్లాడేటట్టు ఎటకారంగా మాట్లాడతారు ప్రభుజీ. అయ్యో పెద్ద భక్తులు అయిపోయిందా, అదో ఇదంటే నేను అంత పెద్ద భక్తురాలు, ఇంకేం కాలేదు, నేను ఫస్ట్ అడుగులోనే ఉన్నా, నాకేం తెలియదు, కానీ నా మనసుకు నాకు నచ్చాక నేను తినడం లేదు అంతే.
ఇంకా నేను స్టార్టింగ్ లో ఉన్నా, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఏమీ నేర్చుకోవాలి ఇప్పటికే అని చెప్తాను అట్లా. మన హంబుల్నెస్ ఉండాలి. అప్పుడు వాళ్ళంతా మోస్ట్లీ వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అట్లా. సో మనం హ్యూమిలిటీ పెట్టుకోవాలి, అప్పుడు మన వినమ్రత ఉంచుకోవాలి, అప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఓకే, హరే కృష్ణ విజయ మాతాజీ, మీరు జాయిన్ అయ్యారు, మీరు చూడలేదు ఇప్పుడే. సో మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. నెక్స్ట్ శ్లోకం చదవండి. ఓకే, ఈ శ్లోకం అయిపోయింది, 7 అయిపోయింది కదా? 7 అయిపోయింది, 8 ఓకే, చదవమంటారా? చూస్తున్నాను. ఓకే, యా. నియతం కురు కర్మత్వం నియతం కురు కర్మత్వం కర్మ జాయో హి అకర్మణః కర్మా జ్యాయో హి అకర్మణః శరీర యత్రాపి చాతే శరీర యత్రాపి అపి చాతే నా ప్రసిద్ధ్యేత్ అకర్మణః నా ప్రసిద్ధేద కర్మణః. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణః శరీరయాత్రాపి చతే శరీరయాత్ర అపి చాతే ప్రసిద్ధేత్ అకర్మణః. అనువాదం: నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. భాష్యము: ఉన్నత వంశానికి చెందినారమని తప్పుగా చెప్పుకునే కపట ధ్యానపరులు ఆధ్యాత్మిక జీవన పురోగతికై సమస్తాన్ని త్యాగం చేశామని మిథ్యగా ప్రదర్శించుకునే వ్యాపార ధోరణి గలవారు చాలా మంది ఉన్నారు. అర్జునుడు మిథ్యాచారి కావాలని శ్రీకృష్ణ భగవానుడు కోరుకోలేదు. పైగా క్షత్రియులకు చెప్పబడిన విధులను అతడు చేయాలని దేవదేవుడు కోరుకున్నాడు. అర్జునుడు గృహస్థుడు, సేనానాయకుడు. అందుకే అతడు అలాగే ఉండి గృహస్థుడైన క్షత్రియునికి చెప్పబడిన ధర్మాలను నిర్వహించడం మంచిది. అటువంటి కలాపాలు లౌకికుని హృదయాన్ని క్రమంగా శుద్ధిపరిచి లౌకిక కల్మషము నుండి అతనిని విడుదల చేస్తాయి. పోషణ నిమిత్తమై ఉండే నామమాత్ర సన్యాసము భగవంతునిచే గాని ఏ శాస్త్రముచే గాని ఆమోదించబడలేదు. నిజానికి మనిషి ఏదో ఒక పని ద్వారా దేహ పోషణ చేసుకోవలసి ఉంటుంది. లౌకిక భావనల నుండి శుద్ధి పడకుండానే కర్మను ఏనాడు చపలత్వంతో విడిచిపెట్టకూడదు. భౌతిక జగత్తులో ఉన్న ఎవడైనా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించే కల్మషభావాన్ని, అంటే ఇంద్రియ భోగ వాంఛను తప్పక కలిగి ఉంటాడు. అటువంటి కలుషిత భావాలను తప్పక శుద్ధిపరచాలి. విద్యుక్త కర్మల ద్వారా ఆ విధంగా చేయకుండానే మనిషి కర్మను విడిచిపెట్టి ఇతరుల మీద ఆధారపడి జీవించే నామమాత్ర యోగిగా అవడానికి ఏనాడు ప్రయత్నించకూడదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటున్నారు? సో పర్ఫార్మ్ యువర్ ప్రిస్క్రైబ్ డ్యూటీ, ఫర్ డూయింగ్ సో ఈస్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. వన్ కెనాట్ ఈవెన్ మెయింటైన్ వన్స్ ఫిజికల్ బాడీ వితౌట్ వర్క్. సో ఇది సింపుల్ అనమాట. సో ఏం కృష్ణ చెప్తాడు? సో నీ ప్రిస్క్రైబ్ డ్యూటీ ఏమిటంటే, నీ శక్తి లాగా నీ డ్యూటీ ఏంది అది నువ్వు చెయ్యి. సో ఇట్ ఈస్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. సో నువ్వు పని చేయకుండా ఉండడం కంటే అది బెటర్. సో వన్ కెనాట్ ఈవెన్ మెయింటైన్ వన్స్ ఫిజికల్ బాడీ వితౌట్ వర్క్. సో ఈవెన్ మనం మన బాడీ కూడా మనం మెయింటైన్ చేయాలి. అంటే మన ఏమన్నా ఆహారం సంపాదించాలన్నా, ఏమో ఉద్యోగం చేయాలన్నా, అది మన ఫిజికల్ బాడీ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఏదైనా కార్యం చేయాల్సింది, చేయకుండా మనం ఉండలేము అని కృష్ణుడు చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చదవాలి? నేను సీక్వెన్స్ మర్చిపోయాను. అనిత కనువా ఎవరు చదవాలి? నేను ప్రభు. సంజయ్ యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అన్యత్ర లోకోయం కర్మబంధన తద్ అర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకః అయం కర్మబంధనః తత్ అర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారం అవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే ఈ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారం నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. భాష్యము: సామాన్యమైన దేహ పోషణకైనా మనిషి కర్మ చేయవలసి ఉంటుంది.
కనుక ఆ ఉద్దేశం నెరవేరే విధంగా ప్రత్యేకమైన వర్ణానికి, గుణానికి విద్యుక్త ధర్మాలు తయారు చేయబడ్డాయి. యజ్ఞం అంటే విష్ణు భగవానుడు లేదా యజ్ఞ కర్మలు. సమస్త యజ్ఞాలు కూడా విష్ణు భగవానుని ప్రీతి కొరకే ఉద్దేశించబడినాయి. యజ్ఞో వై విష్ణు అనే వేదాలు ఆదేశిస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మనిషి విద్యుక్త యజ్ఞాలు చేసినా లేదా ప్రత్యక్షంగా విష్ణు భగవానుని సేవించిన ఒక ఉద్దేశం నెరవేరుతుంది. కనుక కృష్ణ భక్తి భావన అనేది ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా యజ్ఞమును నిర్వహించడమే అవుతుంది. వర్ణాశ్రమ పద్ధతిని కూడా విష్ణు భగవానుడు ప్రీతిని లక్షించి ఉంటుంది. వర్ణాశ్రమచారవత్ పురుషేణ పరహా పుమాన్ విష్ణురారాధ్యతే. విష్ణు పురాణము 3.8.8. కనుక మనిషి విష్ణు ప్రీత్యర్థమే కర్మ చేయాలి. ఈ భౌతిక జగత్తులో ఇతర ఏ కర్మ అయినా బంధకారణమే అవుతుంది. ఎందుకంటే మంచి చెడు కర్మలు రెండు కూడా ఫలాలను కలిగి ఉండి ఏ కర్మ ఫలమైన కర్తను బంధిస్తుంది. అందుకే మనిషి శ్రీకృష్ణుని లేదా విష్ణువు ప్రీత్యర్థం కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలి. అటువంటి కర్మలు చేస్తున్నప్పుడు అతడు ముక్త స్థితిలో ఉంటాడు. ఇది కర్మ చేయడంలో గొప్ప నేర్పరితనం. ఆరంభంలో ఈ పద్ధతికి గొప్ప ప్రవీణుని నిర్దేశం అవసరం అవుతుంది. అందుకే మనిషి కృష్ణ భక్తుని నిపుణత కలిగిన నిర్దేశంలో గాని ఎవరి క్రిందైతే అర్జునునికి కర్మ చేసే అవకాశం వచ్చిందో అటువంటి శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో గాని అతి శ్రద్ధగా పనిచేయాలి. దేనిని ఇంద్రియ భోగం కొరకు చేయకుండా ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. ఈ అభ్యాసం మనిషిని కర్మఫలముల నుండి రక్షించడం మాత్రమే క్రమంగా అతనిని భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవా స్థాయికి చేరుస్తుంది. కేవలం అదే అతని భగవద్ రాజ్యానికి ఉద్ధరిస్తుంది. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ ఏమన్నాడు, వర్క్ డన్ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ విష్ణు హ్యాస్ టు బి పర్ఫార్మ్, అదర్వైజ్ వర్క్ కాజెస్ బాండేజ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. సో మనం ఏది పని చేసినా కృష్ణుడి విష్ణు ప్రీతి కోసం చేయాలని, అదర్వైజ్ చేయకపోతే మనం కర్మ బంధనాల్లో ఇరుక్కుంటామని. సో therefore, O son of Kunti, perform your prescribed duties for his satisfaction, and in that way you will always remain free from bondage. సో దానివల్ల కుంతి పుత్రుడా, సో నువ్వు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏమన్నాయి నా ప్రీతి కోసం, అంటే విష్ణు ప్రీతి కోసం చెయ్యి. దానివల్ల నీకు ఈ బంధం నుంచి విముక్తి చెందుతావని చెప్తున్నాడు. సో అందుకే ఇక్కడ యజ్ఞ అంటే విష్ణు అనమాట. సో మనం ఏది యజ్ఞం చేసైనా పని చేయాలన్నమాట అని ఇక్కడ మనం కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా విష్ణు పురాణం కోట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఎవరు, విఘ్నేశ్వర మాతాజీ చదవండి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వా ఏష వో అస్త్వ ఇష్ట కామదుక్ సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వా మేషవోస్త్విష్ట కామదుక్. In the beginning of creation, the Lord of all creatures sent forth generations of men and demigods, along with sacrifices for Vishnu, and blessed them by saying, "Be thou happy by this yajna," sacrifice, because its performance will bestow upon you everything desirable for living happily and achieving liberation. Purport. The material creation by the Lord of creatures Vishnu is a chance offered to the conditioned souls to come back home, back to Godhead. All living entities within the material creation are conditioned by material nature because of their forgetfulness of their relationship to Vishnu or Krishna, the Supreme Personality of Godhead. The Vedic principles are
To help us understand this eternal relation, as it is stated in the Bhagavad Gita, Vedyascha sarvair aham eva vedya. The Lord says that the purpose of the Vedas is to understand Him. In the Vedic hymns, it is said, Patim Vishwasya Vishwasyatmeshwaram. Therefore, the Lord of the living entities is the Supreme Personality of Godhead, Vishnu. In the Srimad Bhagavatam also, Srila Sukadeva Goswami describes the Lord as Pati in so many ways. Shriyah Patir Yajna Patih Prajapatir Diyam Patir Loka Patir Dara Patit Patir Gatis Chandaka Vrishni Satvatam Prasidatnam Mi Bhagavan Satam Patiti. The Prajapati is Lord Vishnu, and he is the Lord of all living creatures, all worlds, and all beauties, and the protector of everyone. The Lord created this material world to enable the conditioned souls to learn how to perform yajnas, sacrifices, for the satisfaction of Vishnu, so that while in the material world they can live very comfortably without anxiety. And after finishing the present material body, they can enter into the kingdom of God. That is the whole program for the conditioned soul. By performance of yajna, the conditioned souls gradually become Krishna consciousness and become godly in all respects. In the age of Kali, the Sankirtana Yajna, the chanting of the names of God, is recommended by the Vedic scriptures. And this transcendental system was introduced by Lord Chaitanya for the deliverance of all men in this age. Sankirtana Yajna and Krishna consciousness go well together. Lord Krishna, in his devotional form as Lord Chaitanya, is mentioned in the Srimad Bhagavatam 11.5.32 as follows, with special reference to the Sankirtana Yajna. Krishna Varnam Krisakarnam Sangopasangashtra Parshadam Sangopanagastram Prasadam Yajnaya Sankirtana Prayar Yajnatihi Sumedasaha. In this age of Kali, people who are endowed with sufficient intelligence will worship the Lord, who is accompanied by his associates by performance of Sankirtana Yajna. Other yajnas prescribed in the Vedic literatures are not easy to perform in this age of Kali. But the Sankirtana Yajna is easy and sublime for all purposes as recommended in Bhagavad Gita. Also 9.14. 9th chapter 14th verse. Yeah, Hare Krishna. So ఇక్కడ ఏమన్నారు, in the beginning of creation the Lord, Krishna చెప్తున్నాడు అనమాట. So in the beginning of the creation, the Lord of all creatures sent forth the generations of men and demigods along with sacrifices for Vishnu and blessed them by saying, be thou happy by this yajna, sacrifice, because its performance will bestow upon you everything desirable for living happily and achieving liberation. సో ఇక్కడ కర్మయోగ గురించి కృష్ణుడు అర్జున్ చెప్తూ ఏం చెప్తున్నాడంటే, సో నేను అంటే ఈ క్రియేషన్ అంటే బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు ఇవందరినీ మనుషుల్ని క్రియేట్ చేశాడు, ఇంకా డెమిగాడ్స్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళందరినీ క్రియేట్ చేసినప్పుడు ఇంకా ఈ యజ్ఞాలను కూడా ప్రిస్క్రైబ్ చేసామంట. అంటే ఈ యజ్ఞాలు చేయాలి దేనికంటే, మనము యజ్ఞాలు చేసి దేవతలని అంటే డెమిగాడ్స్ ని వాళ్ళు తృప్తిపరిస్తే వాళ్ళు మీకు కావాల్సినవి అన్ని ఇస్తారన్నమాట. లైక్ మనము వర్షం కోసం మనము ఇంద్రుడిని యజ్ఞాలు చేస్తాము, ఇట్లా ఇంకా వేరే పిల్లలు పుట్టడానికి, ఇంకా అట్లా ఏ డెమిగాడ్ ని మనం ప్లీజ్ చేస్తే వాళ్ళు మనకి ఆ వరాలు ఇస్తారని. సో ఇక్కడ ఇవన్నీ కృష్ణుడు చెప్తున్నాడు. కానీ కాకపోతే కలియుగంలో మనం ఈ మిగతా యజ్ఞాలని చేయలేము, అందుకే సంకీర్తన యజ్ఞము రికమెండెడ్ అని ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా మనకి చెప్పాడు. ఇక్కడ శ్లోకాలు కూడా కలియుగంలో ఈ సంకీర్తన యజ్ఞం మించిన యజ్ఞం ఏది లేదని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నాడు. ఇక్కడ శ్లోకం రిఫరెన్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ శ్లోక అనిత చదవాలి. ఓకే,
దేవాన్ భావయతానేన దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయా పరం అవాప్స్యత శ్రేయం పరం అవాప్యతః దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమవ్యాప్యతః. The demigods, being pleased by sacrifices, will also please you, and this by cooperation between men and demigods, prosperity will reign for all purpose. The demigods are empowered administrators of material affairs. The supply of air, light, water, and all other benedications for maintaining the body and soul of every living entity is entrusted to the demigods, who are innumerable assistant of different parts of the body of the Supreme Personality of Godhead. Their pleasures and displeasures depends on the performance of yajnas by the human being. Some of the yajnas are meant to sacrifice particular demigods, but even in so doing, Lord Vishnu is worshipped in all yajnas as the chief beneficiary. It is stated also in the Bhagavad Gita that Krishna himself is the beneficiary of all kinds of yajnas. భోక్తారం Bhoktaram yajna tapasam. Therefore, ultimate satisfaction of the yajna pati is chief purpose of all yajnas. When these yajnas are perfectly performed naturally, the demigods in change of the different departments of supply are pleased, and there is no scarcity in Prabhuji. Scarcity in the supply of natural products. In the supply of natural products. Performance of yajnas has many side benefits, ultimately leading to liberation from material bondage. By performance of yajnas, all activities become purified, as it is stated in the Vedas. Ahara suddhau, sattu suddha, sattva suddha, durva smrit lambe, sarva grantinam vipramoksham. By performance of yajna, one established becomes sanctified, and by eating sanctified foodstuffs, one's very existence becomes purified. By the purification of existence, finer tissues in the memory become sanctified, and when memory is sanctified, one can think of the path of liberation, and all these combined together lead to Krishna consciousness, the great necessity of present day society. Present day society. Sorry, Prabhuji. Present Hare day Krishna. society. So ఇక్కడ అదే డెమిగాడ్స్ మనం లాస్ట్ ఇంత ముందు శ్లోకాలు చెప్పినట్టు ద డెమిగాడ్స్ బీయింగ్ ప్లీజ్డ్ బై సాక్రిఫైసెస్ విల్ ఆల్సో ప్లీజ్ యూ అండ్ దస్ బై కోఆపరేషన్ బిట్వీన్ మెన్ అండ్ డెమిగాడ్స్ ప్రాస్పెరిటీ విల్ రెయిన్ ఫర్ ఆల్. అంటే మనకు అన్ని డెమిగాడ్స్ ఒక్కొక్క లైక్ మనం ప్రకృతిలో చూసేటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమిగాడ్ కంట్రోల్ చేస్తారు. లైక్ ఎయిర్ కి ఒక డెమిగాడ్ కంట్రోల్ చేస్తారు, లైట్ కి ఒక డెమిగాడ్, వాటర్ కి, ఇంకా మనం ప్రతి చూసే లైక్ 33 కోట్ల దేవతలు ఉన్నారంటారు కదా. సో ఆ దేవతలందరూ లైక్ డిఫరెంట్ ఏజెంట్స్ అనమాట భగవంతుడికి. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ మనకి అవన్నీ ఫ్రీగా సప్లై చేస్తున్నాం. మనకి సప్లై చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా మనం యజ్ఞాలు చేయాలి. సో అప్పుడు చేసినప్పుడు వాళ్ళు మనకి వర్షాలు ఇస్తారు అవన్నీ. అందుకే ఇప్పుడు మనం చూస్తుంటాం లైక్ మనం యజ్ఞాలు, మనకి సైన్స్ తెలియదు కానీ యజ్ఞం చేస్తే మనకి వర్షాలు పడతాయి.
మనం అనుకుంటే అది ఎందుకు యజ్ఞాలు చేస్తారు అంటే ఆ యజ్ఞాల్లో మనం వేసే లైక్ లైక్ ఇవన్నీ సీడ్స్ వేస్తాం కదా, ధాన్యాలు అవన్నీ వేసినప్పుడు ఇంకా గీ వేసినప్పుడు వాటి వల్ల లైక్ క్లౌడ్స్ అవి మెల్ట్ అయ్యి మనకు వర్షాలు వస్తాయి. ఆ సైన్స్ మనకు తెలియదు కానీ కాకపోతే మనం అది యజ్ఞాలు ఎందుకని కొంతమంది మూర్ఖులు అనుకుంటారు యజ్ఞాలు ఎందుకు చేయాలి కానీ, కాకపోతే ఈ యుగంలో అన్నీ చేయలేము. ఎందుకంటే ఆ పర్ఫెక్ట్ బ్రాహ్మణాస్ లేరు మంత్రాలు చదవడానికి, ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. కాకపోతే సంకీర్తన యజ్ఞ చేయడం బెస్ట్. అందుకే ఒకసారి ప్రభుపాద ప్రాక్టికల్‌గా కూడా చెప్పాడు. అంటే ప్రభుపాద ఒకసారి 1972లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడే చాలా వర్షాలు లేవన్నమాట. అప్పుడు చాలా డ్రౌట్ సిట్యుయేషన్ ఉండే అప్పుడు. అయితే ప్రభుపాద మొత్తము లైక్ ఒకటి వాళ్ళ డిసైపుల్స్ తోటి హైదరాబాద్ మొత్తం పెరేడ్ గ్రౌండ్‌లో ఉండి నగర సంకీర్తన చేసినామట. నగర సంకీర్తన చేస్తే వితిన్ లైక్ 24 అవర్స్ ఫుల్ లైక్ వర్షం పడింది. సో అది సంకీర్తన యజ్ఞం మహిమ అప్పుడు చూసిండ్రు అందరు చూసారు. అంటే ప్రభుపాద బ్రాట్ రెయిన్స్ టు హైదరాబాద్ అని న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్ వచ్చింది. సో మనం దాని మీద నమ్మకం పెట్టి అందుకే సంకీర్తన చేయాలి వీలైతే. అందుకే ఇక్కడ నగర సంకీర్తన అవన్నీ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ విజయ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా, దాస్యంతే యజ్ఞ భావితాః, దాస్యంతే యజ్ఞ భావితాః, తైర్దత్తాన్ అప్రదాయైభ్యో, తై దత్తాన్ అప్రదాయ ఏభ్యః, యో భుంక్తేస్తేన ఏవ సః, యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా, దాస్యంతే యజ్ఞ భావితాః, తై దత్తాన్ అప్రదాయ ఏభ్యః, యః భుంక్తేస్తేన ఏవ సః. అనువాదము. వివిధ జీవితావస్థలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడవుతాడు. భాష్యం. విష్ణు భగవానుని పక్షాన వస్తు సరఫరా చేసే అధీకృత ప్రతినిధులే దేవతలు కనుక విద్యుక్త యజ్ఞాల నిర్వహణ ద్వారా వారిని తప్పక సంతృప్తి పరచాలి. వేదాలలో నానా రకాల దేవతల కొరకు నానా రకాలైన యజ్ఞాలు చెప్పబడ్డాయి. కానీ చుట్టతుదకు అవన్నీ దేవదేవునికే సమర్పించబడతాయి. భగవంతుడంటే ఎవరో తెలియని వానికే దేవతల యజ్ఞము చెప్పబడింది. మనుషుల వివిధ గుణాలను అనుసరించి వేదాలలో వివిధ యజ్ఞాలు చెప్పబడినాయి. వివిధ దేవతార్చనం కూడా అదే ఆధారముగా అంటే వివిధ గుణాలను అనుసరించి చెప్పబడింది. ఉదాహరణకు భక్షకులకు ప్రకృతి ఘోర రూపమైన కాళికాదేవి పూజ ఉపదేశింపబడింది. ఆ దేవి ఎదుట జంతు బలి చెప్పబడింది. కానీ సత్వగుణంలో ఉన్న వారికి విష్ణు భగవానుని దివ్యార్చనమే ఉపదేశించబడింది. కానీ తొట్టుతుదకు అన్ని యజ్ఞాలు క్రమంగా దివ్యస్థితికి చేరుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. సామాన్య జనులకు మహాయజ్ఞాలని తెలియబడే కనీసం 5 యజ్ఞాలు తప్పనిసరి అయినవి. అయినా మానవ సంఘానికి అవసరమైన జీవనావశ్యకాలన్నీ భగవత్ ప్రతినిధులైన దేవతల చేతనే సరఫరా చేయబడతాయని మనిషి తప్పక తెలుసుకోవాలి. ఎవడు దేనిని తయారు చేయలేడు. ఉదాహరణకు మానవుల ఆహార పదార్థాలన్నింటినీ తీసుకోండి. ఈ ఆహార పదార్థాల్లో సత్వగుణంలో ఉండే మానవులకు ధాన్యము, పండ్లు, కూరగాయలు, పాలు, చక్కెర మొదలైనవి, మాంసాహారాలకు మాంసం వంటివి ఉంటాయి. వీటిలో ఏది కూడా మానవులచే తయారు కాదు. ఇక తిరిగి వేడి, వెలుతురు, నీళ్లు, గాలి వంటివి ఉదాహరణగా తీసుకోండి. ఇవి కూడా జీవనావశ్యకాలే. వీటిలో ఏది కూడా మానవ సంఘంచే తయారు చేయబడదు. భగవంతుడు లేకుండా పుష్కలంగా సూర్యకాంతి, వెన్నెల, వర్షము, గాలి మొదలైనవి లభించవు. అవి లేనిదే మనిషి జీవించలేడు. అంటే మన జీవితము భగవంతుడి నుండి లభించే వాటిపైనే ఆధారపడి ఉంటుంది. చివరకు మనము నడిపే కర్మాగారాలకైనా లోహము, గంధకము, పాదరసము, మాంగనీసు ఎన్నో అవసరమైన ముడి పదార్థాలు మనకు అవసరమవుతాయి. ఇవన్నీ భగవత్ ప్రతినిధుల చేతనే సరఫరా చేయబడతాయి. ఆత్మానుభూతి ప్రయోజనానికై మనలను తగినట్లుగా ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు సద్వినియోగం చేసుకుంటామనేదే వారి ఉద్దేశం. ఇదే చర్మ జీవిత గమ్యానికి అంటే భౌతిక జీవన సంఘర్షణ నుండి ముక్తికి దారితీస్తుంది. ఈ జీవిత లక్ష్యము యజ్ఞ నిర్వహణ ద్వారా పొందబడుతుంది. కానీ మనం మానవ జన్మ ఉద్దేశాన్ని మరిచి కేవలము ఇంద్రియ భోగార్థము భగవత్ ప్రతినిధుల నుండి అన్ని తీసుకుని సంసారంలో మరింతగా చిక్కుబడితే నిక్కముగా దొంగలమవుతాము.
అందువలన ప్రకృతి నియమాల ద్వారా శిక్షించబడతాము. దొంగల సమాజం ఏనాడు సుఖవంతం కాబోదు. ఎందుకంటే వారికి జీవితంలో లక్ష్యమే ఉండదు. పరమ లౌకికులైన దొంగలకు జీవిత గమ్యమే ఉండదు. వారు కేవలము ఇంద్రియ భోగం వైపు నడుస్తారు. యజ్ఞాలను నిర్వహించే జ్ఞానం వారికి ఉండదు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత సులభమైన యజ్ఞాన్ని అంటే సంకీర్తన యజ్ఞాన్ని ఆవిష్కరించారు. కృష్ణ భక్తి భావన సిద్ధాంతాలను అంగీకరించే ప్రపంచంలోని ఎవరైనా దానిని నిర్వహింపగలుగుతారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు ఇక్కడ, in charge of the various necessities of life, the demigods being satisfied by the performance of yajna will supply all necessities to you, but he who enjoys such gifts without offering them to the demigods in return is certainly a thief. సో మనం అదే మనకి మిగతా ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మనకి నీరు, గాలి, ఇంకా తిండి, ధాన్యాలు అన్ని ఇస్తున్నారు. సో వాళ్ళకి అవి మనము వాళ్ళు ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి సమర్పించకుండా మనమే భోగం చేసాం అనుకో, అది తప్పకుండా మనము దొంగలం అవుతాం. అంటే వాటికి మనం వాళ్ళకి నైవేద్యంగా ఆఫర్ చేసి తినాలన్నమాట. సో అందుకే యజ్ఞాలు ఏ చేసినా మనము కృష్ణుడికి సమర్పించి తింటే అది మనకి పాపం చుట్టుకోదన్నమాట. సో ఇక్కడ మనం చూసాం, ఏది మనకు రా మెటీరియల్స్ మనము ఫ్యాక్టరీస్ అవి ఇవి అనుకున్నా కానీ మనకి ఏవి అవసరమైనవి మనకి ఏవి ఫ్యాక్టరీస్ లోంచి రావాలి, అవన్నీ మన భగవంతుడే. లైక్ చూసుకోండి, ఎగ్జాంపుల్ లైక్ మనకి రైస్ కావాలన్నా, ఇంకా పప్పు కావాలన్నా, ఇంకా పాలు కావాలన్నా, ఇంకా ఈవెన్ మాంసం కావాలన్నా, ఇవన్నీ మనకి దేవుడిచ్చిన ప్రకృతి వనరుల నుంచే వస్తాయి. ఇవి మనకి ఫ్యాక్టరీలో నుంచి అవి ఫ్యాక్టరీలో వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఈ రా మెటీరియల్స్ నుంచి, కానీ కాకపోతే మనకి ఇవన్నీ మనకి భగవంతుడే ఇస్తున్నాడు అనమాట త్రూ డిఫరెంట్ ఏజెంట్స్. సో అందుకే మనం అది వాటికి భగవంతుడికి సమర్పించి తింటే అది మనకు మంచిది. సో మనం ఈ సిన్ఫుల్ రియాక్షన్స్ లో మనం ఇరుక్కుపోమన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక సంధ్యారాయణ మాత చదవండి. యజ్ఞ శిష్టాసినా సంతో యజ్ఞాశిష్టా ఆశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వా అఘం పాపా భుంజంతే తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్ యజ్ఞాశిష్ట ఆశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుజ్యంతే తే తు అఘం పాపః ఏ పచంతి ఆత్మకారణాత్. మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారము తినే కారణంగా భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకుని ఇతరులు కేవలం పాపమునే తింటారు. భాష్యము: భగవద్భక్తులు అంటే కృష్ణ భక్తి భావనలో ఉన్న మనుషులు, సంతులు అని పిలువబడతారు. ప్రేమాంజన నచ్చుచిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి అని బ్రహ్మ సంహితలో 5.38లో వర్ణించబడినట్లు వారు సర్వదా భగవత్ ప్రేమలో ఉంటారు. దేవదేవుడైన గోవిందునితో సమస్త సుఖాలను ఇచ్చేవాడు, లేదా ముకుందునితో ముక్తినిచ్చేవాడు, లేదా శ్రీకృష్ణునితో సర్వాకర్షకులకు ప్రేమతో గట్టిగా ముడిపడిన వారే ఆ సంతులు పరమపురుషునికి మొట్టమొదట సమర్పించనిదే దీనిని అంగీకరించరు. కనుక అటువంటి భక్తులు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం మొదలైన వివిధ భక్తి మార్గాలలో సర్వదా యజ్ఞాలు చేస్తుంటారు. అటువంటి యజ్ఞ నిర్వహణ వారిని భౌతిక జగత్తులోని నానా రకాల పాప సాంగత్య కల్మషాల నుండి సర్వదా దూరంగా ఉంచుతుంది. తమ కొరకే అంటే ఇంద్రియ భోగం కొరకు ఆహారాన్ని వండుకునే ఇతరులు కేవలం దొంగలే కాకుండా నానా రకాలైన పాపాలను తినేవారు అవుతారు. మనిషి దొంగ, పాపి రెండు కూడా అయితే ఎట్లా సుఖిగా అవుతాడు? ఇది అసాధ్యం. అందుకే అన్ని విధాలుగా జనులు సుఖభాగులు కావాలంటే పూర్తిగా కృష్ణ భక్తి భావనలో సంకీర్తన యజ్ఞం అనే సులభమైన విధానాన్ని వారు నిర్వహించడాన్ని నేర్వాలి. లేకపోతే ప్రపంచంలో శాంతి గాని సుఖము గాని ఉండదు. హరే కృష్ణ. కృష్ణ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమంటే ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్స్ బికాస్ దే ఈట్ ఫుడ్ విచ్ ఇస్ ఆఫర్డ్ ఫస్ట్
for sacrifice. Others who prepare food for personal enjoyment, sense enjoyment, verily eat sin only. సో ఇక్కడ కృష్ణ ఏమన్నా అంటే, సో మనము ఏది ఆహారమైనా మనం భగవంతుడికి ఫస్ట్ సమర్పించకుండా తింటే అది మనం ఆ పాపం తిన్నట్టే. ఇది చాలా మంది కష్టంగా ఉంటుంది స్టేట్మెంట్. సో గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేయాలి మనము. ఏంటంటే భగవంతుని అట్లీస్ట్ తలుచుకోవాలి తినే ముందు, అన్ని ఆఫర్ చేయలేకపోయినా. బట్ అందుకే ఇస్కాన్ భక్తులు ప్రతి ఒక్కరు ప్రసాదం లేనిది వాళ్ళు తినరు ఏది, అంటే ఏదైనా భగవంతుడు ఆఫర్ చేసిందే తింటారు. సో అట్లా మనం గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేయాలి. ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయకపోయినా గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 శ్లోకాస్ చదువుదాం. సో విఘ్నశ్రీ మాత మీరు చదువుతారా? అన్నాద్ భవంతి భూతాని, అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాద్ అన్న సంభవః, పర్జన్యాద్ అన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యో, యజ్ఞాద్ భవతి పర్జన్యో, యజ్ఞ యజ్ఞ కర్మ కర్మ సముద్భవః. సంభూతః, ఓకే, చదువు. యజ్ఞ కర్మ సంభూద్భవః, అన్నాద్ భవంతి భూతాని, పర్జన్యాద్ పర్జన్యాద్ అన్న సంభవః, యజ్ఞాద్ భవతి పర్జన్యో, యజ్ఞ కర్మ సముద్భవః. అది యజ్ఞ అంటారు, Translation. యజ్ఞ అంటారు, యజ్ఞ కాదు యజ్ఞ అని చదవండి. Yajna. Translation: all living bodies subsists on food grains which are produced from rains. Rains are produced by performance of yajna, sacrifice, and yajna is born of prescribed duties. Purport: Srila Baladeva Vidyabhushana, a great commentator on the Bhagavad Gita, writes as follows: Ye Indrayad Angatva Vastitam Yagnam Sarveshwaranam Vishnum Abhyachya Ta Chesham Ashnanti Tena Tad Deha Yagnam Sambapadayanti Te Santah Sarveshwarasya Yagna Purusasya Bhaktah Sarva Kilvishar Annadi Kala Vividhari Atmanubhava Pratibandhakari Nikhilaha Papir Vimushchante. The Supreme Lord, who is known as the Yajna Purusha or the personal beneficiary of all sacrifices, is the master of all the demigods, who serve him as the different limbs of the body serves the whole. Demigods like Indra, Chandra, and Varuna are appointed officers who manage material affairs, and the Vedas direct sacrifices to satisfy these demigods so that they may be pleased to supply air, light, and water sufficiently to produce food grains. When Krishna, the demigods who are different limbs of the Lord are also automatically worshipped. Therefore, there is no separate need to worship the demigods. For this reason, the devotees of the Lord who are in Krishna consciousness offer food to Krishna and then eat, a process which nourishes the body spiritually. By such action, not only are past sinful reactions in the body vanished, but the body becomes immunized to all contamination of material nature. When there is an epidemic disease, an antiseptic vaccine protects a person from the attack of such an epidemic. Similarly, food offered to Lord Vishnu and then taken by us makes us sufficiently resistant to material affection. And one who is accustomed to this practice is called a devotee of the Lord. Therefore, a person in Krishna consciousness who eats only food offered to Krishna can counteract all reactions of past materials infections.
which are impediments to the progress of self-realization. On the other hand, one who does not do so continues to increase the volume of sinful action, and this prepares the next body to resemble hawks and dogs to suffer the resultant reactions of all sins. The material world is full of contaminations. One who is immunized by accepting prasadam of Lord, food offered to Vishnu, is saved from the attack, whereas one who does not do so becomes subjected to contamination. Food, grains, or vegetables are factually eatables. The human beings eats different kinds of food, grains, vegetables, fruits, etc. And the animals eat the refuse of the food, grains and vegetables, grass, plants, etc. Human beings who are accustomed to eating meat and flesh must also depend on the production of vegetation in order to eat the animals. Therefore, ultimately, we have to depend on the production of the field and not on the production of big factories. The field production is due to sufficient rain from the sky, and such rains are controlled by demigods like Indra, sun, moon, etc. And they are all servants of the Lord. The Lord can be satisfied by sacrifices. Therefore, one who cannot perform them will find himself in scarcity. That is the law of nature. Yajna, specifically the Sankirtana Yajna prescribed for this age must therefore be performed to save us at least from scarcity of food supply. Hare Krishna. సో ఇక్కడ మనకి యజ్ఞాలు అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఎట్లా వస్తాయి చెప్తున్నాడు కృష్ణ ఇక్కడ. ఆల్ లివింగ్ బీయింగ్ సబ్సిస్ట్ ఆన్ ఫుడ్ గ్రెయిన్స్. సో అన్ని జంతువులు అంటే అన్ని మనుషులు జంతువులు అన్ని ఫుడ్ గ్రెయిన్స్ మీద డిపెండ్ అవుతాయి. సో విచ్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ రెయిన్స్. అది రెయిన్స్ వర్షం వల్ల అవి తయారవుతాయి. సో రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్ బై పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ. సో రెయిన్స్ మనకి వర్షం ఎట్లా వస్తాయంటే యజ్ఞాలు చేసి వస్తాయి. అండ్ యజ్ఞాలు ఎట్లా చేస్తాయంటే మనం ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తే యజ్ఞం చేసిన అవుతుంది. సో అందుకే లైక్ మనము అట్లీస్ట్ మనకి ఫుడ్ కోసమైనా మనం యజ్ఞాలు చేయాలి. అండ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ యజ్ఞ ఇన్ ద ప్రజెంట్ ఏజ్ కలియుగా ఏంటంటే సంకీర్తన యజ్ఞ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, లాస్ట్ శ్లోక ఇవ్వండి. అంటే ఇప్పుడు విఘ్నేశ్వరి మాతాజీ మీకు తెలిసిన రోజు అంటే మీరు ప్రసాద్ సర్వ్ చేస్తున్నారు. సో మీకు గచ్చిబౌలిలో ప్రసాద్ సేవ్ చేస్తే వాళ్ళు ప్రసాదం రోజు తింటున్న వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ నేచర్ చేంజ్ అయిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, అంటే గచ్చిబౌలిలో డైలీ నిత్య ప్రసాద సేవ జరుగుతుంది. ఎవ్రీడే ఈవినింగ్ 5:30 to 6:30కి ఆల్మోస్ట్ 150-200 మందికి ప్రసాదం చేస్తారు. దాంట్లో విఘ్నేశ్వరి మాతాజీ కూడా సర్వ్ చేస్తుంటారు ఆల్మోస్ట్ ఎవ్రీడే. సో ఎలా అనిపిస్తుంది మాతాజీ మీరు సర్వ్ చేస్తుంటే? హ్యాపీగా ఉంటుంది ప్రభుజీ. ఎలా అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా ఒకటి చేయలేదు. సో ప్రసాదం పంచడమే కానీ కృష్ణ కాన్షియస్ లకు రావడమే కానీ, సో ఇట్స్ కొంచెం లైఫ్ లో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. బట్ ఇంకా పోను తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మీ సర్వీస్ రోజు చేసినందుకు. మీరు ఇంకా మాతాజీ సో వీళ్ళు రెగ్యులర్ గా వచ్చి సర్వ్ చేస్తుంటారు ఎవ్రీడే. సో దానివల్ల మన కాన్షియస్నెస్ కూడా మారుతుంది. అంటే లైక్ మనకి జనరల్ గా వేరే వాళ్ళు సర్వ్ చేయగానే మనం వేరే వాళ్ళు సర్వ్ చేస్తే మనకి ఎంతో కలుగుతుంది. ఇంకా ప్రసాద్ తిన్న వాళ్ళకి, ప్రసాద్ కుక్ చేసిన వాళ్ళకి సో చాలా మంచి యాక్టివిటీ చేస్తుంది. లాస్ట్ 8 months నుంచి కంటిన్యూస్ డైలీ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా సర్వ్ చేస్తున్నాం ప్రసాద్. ఇది ఒక టైం టేబుల్ లాగా అయిపోయింది ప్రభుజీ, లైక్ డైలీ రొటీన్ లాగా అయిపోయింది. ఇంతకు ముందు అలా ఉండేది కాదు కదా. సో ఇప్పుడు రెగ్యులర్ గా ఆటోమేటిక్ గా మనం చేసే వర్క్స్ లో ఇది కూడా టైం టేబుల్ లో ఇది కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. సో లైక్ కృష్ణ కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ఇట్స్ ఏ హ్యాపీ థింగ్ ప్రభుజీ. ఇట్స్ ఆల్ కృష్ణాస్ మ్యాజిక్. అంటే మనము జనరల్ గా మనకి అంటే కృష్ణ అన్ని మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడు. మనకి జస్ట్ ఆ డిజైర్ ఉండాలి. మనం సర్వ్ చేయడానికి డిజైర్ ఉంటే. ప్రభుజీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని డేస్ ముందు నేను అనుకున్నాను, నేను ఒకటి భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవుతున్నా ఆన్లైన్ లో. అయితే కొన్ని డేస్ ముందు ఎలా అనుకున్నాను అంటే, నేను భగవద్గీత బుక్ ముందు పెట్టుకొని ఆ శ్లోకాస్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు ఇంకా దొరకలేదు, అంటే ఎవరి దగ్గర నుంచి కూడా అవైలబిలిటీ రాలేదు అని అనుకున్నాను.
మీరు నిన్న గ్రూప్ లో పోస్ట్ చేశారు. నిజంగా తెలుసా ప్రభుజీ, నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ నేను ఇలా అనుకున్నానో లేదో కృష్ణ నాకు వే చూపించాడు అని చెప్పేసి. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇలాంటి మ్యాజిక్స్ చాలా మంది జరిగాయి. ఇప్పుడు అనితక్క లైఫ్ లో, నా లైఫ్ లో పర్సనల్ గా, ఇంకా అంటే విజయ మాతాజీ లైఫ్ లో, సంధ్య మాతాజీ అందరూ అనుకోకుండా వచ్చాయి ఇవన్నీ. మేము అందరం ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ మా సిస్టర్ అనితకు ఒకసారి అన్నది, రవి నా క్లాస్ చెప్పు అంటే నేను అప్పుడే గురు మహారాజ్ ని పర్మిషన్ తీసుకున్నాను అండ్ ఇలా స్టార్ట్. నాకు కూడా ఈ సండే క్లాసెస్ 8 కు అక్కడ మార్నింగ్ 8 కి చెప్తారు సుబ్బారావు ప్రభుజీ. అంటే ఇక్కడ మాకు నైట్ అయిపోతుంది ప్రభుజీ. ఇంతకుముందు నేను జాయిన్ అయ్యేదాన్ని, ఇక్కడికి వచ్చాక జాయిన్ అవడానికి కుదరలేదు అనమాట. అదే ఎట్లాగా అనుకుంటూ ఉండగా ఈ లింక్ పంపించారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో డెఫినెట్ గా అంటే కృష్ణ మనకి థ్యాంక్ యూ ప్రభుజీ, టైం తీసుకొని మాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మై లెర్నింగ్ ఆల్సో మాతాజీ. అంటే నేను కూడా నేర్చుకుంటాను మీ అందరితో పాటు. సో మీరంతా జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. సో ఇవాళ లాస్ట్ శ్లోక చదివి మనం ఎండ్ చేసాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం. బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. Regulatory activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently, the all pervading transcendence is eternally situated in acts of sacrifice, purpose. Ignata karma are the necessity of work for the satisfaction of Krishna only, is more expressly stated in this verse. If we have to work this satisfaction of the Yajna Purusha Vishnu, then we must find out the direction of work in Brahman or the transcendental Vedas. The Vedas are therefore course of working directions. Anything performed without the direction of the Vedas is called vikarma, or unauthorized or sinful work. Therefore, one should always take direction from the Vedas to save from the reaction of work. As one he has to work in ordinary life by the direction of the state, one similarly has to work under direction of the supreme state of the Lord. Such directions in the Vedas are directly manifested from the breathing of the Supreme Personality of Godhead. It is said, Asya Mahato Bhutasya Nishyasita Metat Yat Rugvedo Yajurvedaha Samavedo Tarvangirasaha. The four. అనితక్క వినబడలేదు, ఉన్నావా? ఐ థింక్ డిస్కనెక్ట్ అయిందా? స్ట్రక్ అయినట్టున్నారు. నేను చదువుతాను. The four Vedas, namely the Rigveda, Yajurveda, Samaveda, and Atharvaveda, are all emanations from the breathing of great personality of Godhead. Brihad Aranyaka Upanishad 4.5.11. The Lord, being omnipotent, can speak by breathing air. For as it is confirmed in the Brahma Samhita, the Lord has omnipotence to perform through each of his senses the action of all other senses. In other words, the Lord can speak through his breathing, and he can impregnate by his eyes. In fact, it is said that he glanced over material nature and thus fathered all living entities. After creating
or impregnating the conditioned souls into the womb of material nature, he gave his directions in the Vedic wisdom as to how much conditioned souls can return home back to Godhead. We should always remember that the conditioned souls in material nature are all eager for material enjoyment. But the Vedic directions are so made that one can satisfy one's perverted desires, then return to Godhead. Having finished his so-called enjoyment, it is chance for the conditioned soul to attain liberation. Therefore, the conditioned souls must try to follow the process of yajna by becoming Krishna conscious. Even those who have not followed the Vedic injunctions may adopt the principles of Krishna consciousness, and that will take the place of performance of yajna or karmas. Translation చెప్తున్నారు. So regulated activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently, all the pervading transcendence is eternally situated in acts of sacrifice. సో ఇది మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయాలని వేదాస్ చెప్పింది. సో ఈ వేదాస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది కృష్ణుడి నుంచి వస్తున్నాయి. సో అందుకే ఇక్కడ కృష్ణుడు లైక్ ఇక్కడ ఏం చేస్తుంది, బ్రీదింగ్ అంటే తన బ్రీదింగ్ నుంచి వేదాస్ వస్తున్నాయి. ఇక్కడ కృష్ణ సెన్సెస్ ఒక సెన్స్ ఇంకో సెన్స్ లాగా కూడా యాక్టింగ్ చేయగలదు. అంటే మనం అనుకున్నప్పుడు కృష్ణుడు ప్రసాదం పెడితే ఎట్లా తింటాడని, సో కృష్ణుడు మనలాగా మన మూతితో తినక్కర్లేదు, తను చూస్తే కూడా తిన్నట్టే అనమాట. సో అట్లా అంటే బ్రహ్మ సంహితలో చెప్పామంట, మన సెన్స్ ఆర్గన్స్ జనరల్ గా మన ముక్కుతోటి మనం ఓన్లీ వాసన చూడగలుగుతాం, కానీ కృష్ణుడు తన నోరుతోటి కూడా వాసన చూడగలుగుతాడు, ఐస్ తోటి కూడా తినగలుగుతాడు, తన కళ్ళతోటి కూడా ఇంకొన్ని ప్రెగ్నెంట్ కూడా చేయగలుగుతాడు. సో అట్లా మెటీరియల్ నేచర్ కూడా తన జస్ట్ గ్లాన్స్ చేస్తే అన్ని జీవరాశులను వచ్చాయన్నమాట. సో ఆ పొటెన్సీ అంతా ఉంది భగవంతుడికి అని ఇక్కడ శ్లోకాలు ఇష్టం. సో ఇవాటికి ఈ శ్లోక తాపేసాము, మనం నరసింహార్తి చదువుతాం. ఓకే, నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ हिरण्याकाशी पूर्वक्षः शिवटङ्कानकालये नरसिंहा परतो नरसिंहा इतो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा हे नरसिंहा हृदये नरसिंहा बहि नरसिंहा हृदये नरसिंहा नरसिंहमदिं शरणं प्रपद्ये नरसिंहमदिं शरणं प्रपदे करकमलवरे अद्भुत सुंदरा दलिता हिरण्यकशिपु तनुभृंदा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। तव करकमलवरे नाकाम् अद्भुत शृंगां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे
जय जगदीश हरे। जय नरसिंहदेव 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 जय नरसिंहदेव। जय नरसिंहदेव 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 जय नरसिंहदेव। जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज। जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज। जय जय प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद जय प्रभुपाद। जय प्रभुपाद 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 जय जय प्रभुपाद। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। विघ्न विनाश नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ हरे మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. సందర్భ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ తప్పులు ప్రభుజీ. ఉంటే క్షమించండి. సో అయ్యో రామా, మేము తప్పులు చదువుతున్నాం ప్రభుజీ. మీరేం మన తప్పు భాషను ఎక్స్ప్లెయిన్ చెప్పట్లేదు. చేయడంలో తప్పులు ఉండొచ్చు ఏమన్నా. సో బట్ దాన్ని క్షమించండి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే हरे కృష్ణ. कृष्ण। హరే కృష్ణ. Hare Krishna. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.